అందరికీ నమస్కారం. నారదుని పూర్వజన్మ వృత్తాంతం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబును మాని నే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు విశ్వరహస్యోదార విజ్ఞానమున్. ఈ పద్యం ఆంధ్ర మహాభాగవతం ప్రథమ స్కంధంలోనిది. నారదుడు చెప్తున్న తన పూర్వజన్మ వృత్తాంతాన్ని సావధానంగా ఎంతో ఉత్సాహంగా వింటూ ఉన్నాడు వ్యాస మహర్షి. ఆ తరువాత ఏం జరిగింది మహర్షి అని వ్యాసుల వారు అడిగితే నారద మహర్షి ఇలా చెప్తున్నాడు. నిరాశా స్వరంతో నారదుడు, ఏమవుతుంది వ్యాస, ఏమి కావలనో అదే అయింది. రాజు ఎవరికి అతిథి అవుతాడు, యోగి ఎవరికి మిత్రుడవుతాడు, ఈ బైరాగులు ఎవరికినీ వశపడరు. వారి సంబంధీకులనందరూ వదులుకొని వచ్చినప్పుడు ఇంకెవరి మీద వీరికి మమత్వం ఉంటుంది? ఇలాంటి వారిని ప్రేమించి తర్వాత మానవుడు పశ్చాత్తాపం పడక తప్పదు. గడ్డిని తగులబెట్టి ఆ అగ్నిచే శరీరం కాచుకొనిన ఆ కొంచెం సేపు చాలా సుఖంగా ఉంటుంది, కానీ అది క్షణంలో ఆరిపోతుంది. నేడు ఈ పరదేశీయుల ప్రేమ కూడా అలాంటిదే. క్షణకాలం సుఖాన్ని అందిస్తారు, ఆ తరువాత జీవితమంతా దుఃఖాన్ని మిగిలించిపోతారు. చాతుర్మాస్యులు 4 నెలలు పూర్తి అయ్యాయి. శరత్పూర్ణిమా దినమున నిర్మల చంద్రప్రకాశం వ్యాపించింది. ఆశ్వీజయ మాసం వెళ్ళిపోగానే కార్తీకం వచ్చింది. ఇప్పుడు మహాత్ములు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. సాధు సంఘంలో వెళ్ళిపోవాలన్న కోరిక చర్చ ఆరంభమైంది. అందరి మనసులు చంచలమయ్యాయి. ఆనంద సాగరంలో ఒక్క వియోగ తరంగం బయలుదేరింది. అది ఆశ్రమంలో అంతటా నిరాశ మేఘాన్ని వ్యాపింపజేసింది. ఇప్పుడు కథా కీర్తనలలో వెనుకటి ఆనందం లభించడం లేదు. ఈ మహాత్ములు వెళ్ళబోతున్నారు అనే సంగతి వినేసరికి నాకు దుఃఖం మేరలేకుండా ఉంది. నేను కింకర్తవ్యతా విమూఢుడనయ్యాను. ఈ మహాత్ములందరూ ఇక్కడనే ఉంటారని నేను ఇంతవరకు ఆలోచన చేశాను. ఇప్పుడేం చేస్తాను? నా భాగ్యం బ్రద్దలైపోయింది. నా దౌర్భాగ్యం కారణంగానే ఈ మహాత్ములు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ మహాత్ములను చూడగానే దుఃఖం పొంగి పొరలుతున్నది. కన్నుల నీరు తనకు తెలియకుండానే కారిపోతూ ఉన్నది. హృదయస్థితి విచిత్రంగా ఉన్నది. తడిగుడ్డను పిండినట్లు ఉన్నది. లోపల నా మనస్సు ఎంతో బాధపడుతూ ఉన్నది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. లోకమంతా శూన్యమైనట్లుగా తోస్తున్నది. నేనిప్పుడు భగవత్ చింతనాన్ని మరచిపోయాను. ఇప్పుడు రాత్రింబవళ్ళు నా గతి ఇక ఏమవుతుందో అని ఒకటే చింత.
నావికుడు లేని నావలాగా నా జీవితం అయిపోయింది. ఇప్పుడు నేనా మహాత్ములను చూడకుండా ఎలా ఉండగలుగుతాను? వారిని చూడగానే హృదయం తరిగికొనిపోతున్నది. అశ్రువులు జారిపోతున్నాయి చెక్కిళ్ళ మీద నుంచి. వారు తెలియకుండుటనే మహాత్ములు నా స్థితిని పసిగట్టారు. నాకు తెలియకుండానే ఆ మహాత్ములు నా పరిస్థితిని కనిపెట్టారు. కానీ నాకు కూడా ఏమీ పాలుపోలేదు. రేపే వారు ఇక్కడ నుండి మకామును తీసివేస్తున్నారు. నేడు నా వ్యాకులతకు అంతం లేకుండా ఉన్నది. నేను ఏకాంతంలో కూర్చుని ఏడవడం మొదలుపెట్టాను. రోదనం చేయగా కొంచెం హృదయం తేలిక కాగానే ఆశ్రమంలోనికి వెళ్ళాను. నేడు అక్కడ ఈరోజు నాకు బాగుండలేదు. ఇదివరకు ఏ వస్తువులు నాకు సుఖాన్ని ఆనందాన్ని కలిగించాయో అవి నాకు ఇప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఏమైనా కానీ నేను ఆ మహాత్ముల వెంట వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాను. ఇక్కడ మాత్రం నాకెవరున్నారు? తల్లి ఉన్నా తాను ఏదో విధంగా కాలం గడుపుకుంటుంది. ఇక నాకు ఎవరున్నారు? నేను ఆ మహాత్ముల వెంట వెళ్ళాలి అనే నిశ్చయానికి వచ్చాక నా మనస్సు కొంత కుదుట పడింది. చిత్తంలో కొంచెం స్వస్థత చేకూరింది. కానీ మళ్ళా ఇంకొక చింత వచ్చి బాధిస్తూ ఉన్నది. ఒకవేళ ఆచార్యుడు వారితో వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వకపోతే ఏం చెయ్యాలి? ఈ ఆలోచన వచ్చేసరికి మరలా హృదయం బరువెక్కింది. ఇంతలోనే మరలా ఆశ వచ్చి ధైర్యం లభించింది. ఆ మహాత్ముల పరిస్థితి చూస్తే వాళ్ళు పరమ దయాళులు. నేను రోదనం చేస్తూ వారి పాదాలను వాళ్ళ పాదాలను చుట్టుకుంటే నన్ను వాళ్ళ వెంట తీసుకొని వెళ్తారేమో అని అనుకున్నాను. ఈ ఆలోచనలతోనే సాయంకాలం అయిపోయింది. సాయంకాలపు హారతుల గంట మోగింది. నలుదిక్కుల నుండి తమ తమ కుటీరముల నుండి మహాత్ములు బయలుదేరుతున్నారు. పూజా స్థలానికి వెళ్తూ ఉన్నారు. నేను కూడా ఎవరికీ కనపడకుండా ఒక మూల ఒదిగి కూర్చున్నాను. ఆ దినం హారతి ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు సమాప్తమైందో నాకు తెలియదు. ప్రసాదం పెట్టు మహాత్ముడు వచ్చి, హరిదాసు, నీవు నిద్రపోతున్నావా ఏమి? ఇదిగో తీర్థప్రసాదాలు తీసుకో అనే వరకు నాకేమీ తెలియలేదు. అప్పుడు నా ధ్యానం భంగమైంది. తీర్థ ప్రసాదాలను తీసుకొని నేను బయటికి వెళ్ళిపోయాను. నేడు ఆ మహాత్ముల చరణాలకు కూడా నమస్కారం చేయలేకపోయాను. నా మనస్సులో ద్వంద్వయుద్ధం జరుగుతున్నది. నేడు మహాత్ముల చరణ సేవ చేయడానికి వెళ్ళవలేనని కూడా లేదు. కారణం, నా సాహసాన్ని నేను పోగొట్టుకున్నాను. నా సావాసాన్ని పోగొట్టుకున్నాను. పిల్లవాడ నగుట చేత మహాత్ముని దగ్గర దుఃఖాన్ని ఆపుకోలేకపోయానేమోనని తలచితిని. కానీ మనస్సు ఒప్పుకోవటం లేదు. నేడే చివరి రోజు. నన్ను శ్రీచరణములు సమీపమున ఉంచుకుంటారో లేదో, దూరంగా పెడతారో అని మనసంతా వికలంగా ఉన్నది. ఇలా ఆలోచించి మహాత్ముని సమీపానికి వెళ్ళుటకే నిశ్చయించుకున్నాను. ఆ రోజు ప్రతిదినం కంటే చాలా ఆలస్యమైంది. నేను కాళ్ళు పిసికి మెల్లగా మహాత్ముని
ఆసన సమీపానికి వెళ్ళి నిల్చున్నాను. వారు కొంచెంగా కునికిపాట్లు పడుతున్నారు. మెల్లగా వెళ్ళి అరికాళ్లను చేతితో ముట్టుకున్నాను. ఇంతలో అతడు ఉలికిపడి ఇలా అన్నాడు, ఎందుకురా హరిదాసు ఏడుస్తున్నావు? నీవింకను నిద్రపోనేలేదా? నేనేమీ మాట్లాడకుండా పాదసేవ చేస్తూనే ఉన్నాను. చరణ స్పర్శ చేతని నాకు హృదయం కరిగిపోయింది. నేత్రాల నుండి అశ్రువులు ప్రవహిస్తున్నాయి. వేడివేడి కన్నీటి బిందువులు ఆ స్వామివారి పాదములపై పడగానే ఆయన అదిరిపడి నా వైపు చూశాడు. హరిదాసు, నీవు ఏడుస్తున్నావెందుకు? ఆ స్వామీజీ అలా పిలవగానే నేనొక్కసారిగా పెద్ద పెట్టున వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాను. నేనిట్లా ఏడ్చుటను చూసి ఆ దయామూర్తి నన్ను కూర్చున్నమని చెప్పాడు. నా శిరస్సు మీద తన సుఖద శీతల కరకమలాల చేత నిమురుతూ ఇలా అన్నాడు, హరిదాసు, నీవు ఒట్టి పిచ్చివాడవు. ఎందుకు ఏడుస్తున్నావు అబ్బాయి? నాకు దుఃఖం పొంగి పొర్లుతూ ఉన్న కారణంగా నోట మాట కూడా రాలేదు. ఏడ్చుట తప్ప నేనేమీ చేయలేకపోయాను. నా ఏడ్పును విని ఇంకనూ 10-20 మంది మహాత్ములు అక్కడికి వచ్చారు. కొందరన్నారు, మహారాజా చాలా బుద్ధిమంతుడైన పిల్లవాడు. వీనిని మనం మన వెంట తీసుకొని పోదాం అన్నారు. మరికొందరు, మహారాజా ఈతడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు లేకపోతే జీవించలేడేమో అని మరికొంతమంది అన్నారు. మహారాజు ఏమీ మాట్లాడలేదు. ఆయన మాటిమాటికి నా శరీరం మీద చేతితో నిమురుతూ ఇట్లా అన్నాడు, నీవు ఏం చెప్పాలనుకున్నావో నాకు చెప్పు. నీకేం కష్టంగా ఉంది? నీ ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? మేము నిన్ను చాలా మంచి పిల్లవాడవు అని అనుకుంటున్నాము. నీవు ఎవరెవరి వలనో ఏడుస్తున్నావు. మాటిమాటికి ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటే నేను నా శక్తినంతను సమకూర్చుకొని ఇలా అన్నాను, స్వామి, మీరు రేపు వెళ్తున్నారట కదా, ఇక నేను మాట్లాడలేకపోయాను. మళ్ళా ఏడ్పు వచ్చి ఏడ్చాను. ఆయన హృదయం కూడా కరిగిపోయింది. భేదమేమంటే అతడు వృద్ధుడగుట చేత తన వేగాన్ని ఆపుకోగలిగాడు. నేను పిల్లవాడను అగుట చేత నా హృదయం బ్రద్దలై ఉంది. కానీ దానిని నేను ఆపుకోలేకపోయాను. ఆయన పైకి నవ్వు తెచ్చుకొని ఇలా అన్నాడు, నాయనా, మేము సాధువులం, ఒక్కచోట అని ఉండం. ఏదో దినమున వెళ్ళి తీరాలి కదా. నేనేడుస్తూ ఇలా అన్నాను, అయితే స్వామి, నన్ను కూడా మీ వెంట తీసుకొని పొండు అని వేడుకున్నాను. మహాత్ముడు బిగ్గరగా నవ్వి, ఇప్పుడు దొరికే భిక్ష కూడా మాకు దొరకకుండా చేస్తున్నావు. ఈ సాధువు గృహస్థుల పిల్లలను మోసం చేసి తీసుకొని పోతున్నాడని లోకులందరూ అనుకుంటారు. ఈ కారణంగా అసలు సాధువుల పట్లనే సదభిప్రాయం ఉండకుండా పోతుంది అన్నాడు. నేను మారాం చేసి ఇలా అన్నాను, లేదు స్వామి, నేను కూడా మీ వెంట వస్తాను. మీరు లేకపోతే నేనుండలేను. మీరు తీసుకొని పొండి, లేకపోతే నేను గంగలో దూకుతాను అన్నాను. అందరికీ నమస్కారం.
నారదుని పూర్వజన్మ వృత్తాంతం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై చపలత్వంబును మాని నే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో